అంగిక్రిష్ రఘువంశీ అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయ్యాడు. ఈ సీజన్లో ఇదే ఫస్ట్ సారి ఇలా అవుట్ అవ్వడం ఒక బ్యాటర్. అంతేకాదు టోటల్ ఐపీఎల్ హిస్టరీలోనే 4th బ్యాటర్ ఇలా అవుట్ అవ్వడం. అది జరిగిందా? మౌసిన్ ఖాన్ 5 వికెట్స్ తీశాడు, ఎల్ఎస్జి బౌలర్. ఈ సీజన్లో ఫస్ట్ 5 వికెట్ హాల్. మరి అన్నిటికీ మించి ఈ సీజన్లో ఫస్ట్ సూపర్ ఓవర్ కూడా జరిగింది ఈ మ్యాచ్లోనే. మరి రింకు సింగ్ హీరోగా నిలిచాడు. కార్తిక్ త్యాగి జస్ట్ మిస్, విలన్ అయ్యేవాడు లేదంటే. అసలు ఏం జరిగింది ఈ మ్యాచ్లో, ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రికెట్ షో. నా పేరు టీవీ రమణ. వరుస ఓటములతో కంగారు పడ్డటువంటి 2 టీంలు లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. టాస్ గెలిచిన రిషబ్ పంత్ మరో ఆలోచన లేకుండా కేకేఆర్ని బ్యాటింగ్కి పిలిచాడు. కేకేఆర్ బ్యాటర్స్ మాత్రం చాలా కష్టపడ్డారు. పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయారు. 30 రన్స్ మాత్రమే చేశారు పవర్ ప్లేలో. అజింక్య రహానే పూర్ ఫామ్ కంటిన్యూ అయింది. టిమ్ సైఫర్ట్ అలానే అవుట్ అయ్యాడు. అంగిక్రిష్ రఘువంశీ చాలా బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. ఇది 4th టైం ఐపీఎల్ హిస్టరీలో 4th టైం ఇది తను అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయ్యాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన బౌలింగ్ని సింగిల్ తీసే ప్రయత్నాల్లో సగం పిచ్ దాటి బయటకు వచ్చాడు. కెమెరూన్ గ్రీన్ నో చెప్పడంతో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. ఆ క్రమంలో బాల్ని పట్టుకున్నటువంటి షమి రన్అట్కు ప్రయత్నించేందుకు వికెట్ కీపర్ వైపు బాల్ విసిరేందుకు ప్రయత్నించాడు. అది వెనక్కి తిరిగి చూస్తూనే అంగిక్రిష్ రఘువంశీ తన దిశను కాస్త చేంజ్ చేసుకున్నాడు. సో బాల్ అతనికి తగిలి ఆగిపోయింది. అతను డైవ్ పడ్డాడు. వెంటనే కెప్టెన్ రిషబ్ పంత్ అంపైర్ల దగ్గరికి వెళ్ళి మరి అతను కావాలనే ఇలా చేశాడా అని చెప్పేసి అప్పీల్ చేశాడు. దీంతో థర్డ్ ఎంపైర్ కూడా దీన్ని రెఫర్ చేశాడు. అంగిక్రిష్ రఘువంశీ షమి బాల్ వేయడం చూసే తన దిశ మార్చుకున్నాడు అని తను భావించి అతన్ని అవుట్గా ప్రకటించాడు. సో ఈ రకంగా అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ ప్రకారం అవుట్ అయినటువంటి 4వ బ్యాటర్ అంగిక్రిష్ రఘువంశీ. అంతకుముందు యూసుఫ్ పఠాన్, అమిత్ మిశ్రా, రవీంద్ర జడేజా కూడా ఈ రకంగానే అవుట్ అయ్యారు. సో ఆ రకంగా మరి 4 వికెట్లు కోల్పోయింది పవర్ ప్లేలోనే. ఆ తర్వాత కెమెరూన్ గ్రీన్ వచ్చాడు, తను ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఏ బ్యాటర్ కూడా నిలదొక్కోలేకపోయాడు. మరో ఎండ్లో మాత్రము రింకు సింగ్ అలానే చూస్తూ ఉండిపోయాడు. ఎప్పటి వరకు అంటే 7 వికెట్లు పడేంత వరకు 93 రన్స్కే 7 వికెట్లు కోల్పోయింది కోల్కతా నైట్ రైడర్స్. 93 రన్స్కే 7 వికెట్లు కోల్పోయిన దశలో రింకు సింగ్ అలానే నిలబడి ఇంకా తనే ఎక్కువ స్ట్రైకింగ్ తీసుకొని సునీల్ నారాయణ్తో జత కలిసి 8వ వికెట్కి అజేయంగా 62 రన్స్ జోడించాడు సునీల్ నారాయణ్తో కలిసి. అందులో సునీల్ నారాయణ్ చేసినవి 4 రన్సే. మరి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు రింకు సింగ్. అన్నిటికీ మించి వీళ్ళు 155 రన్స్ చేయడానికి రీజన్ ఏంటి అంటే లాస్ట్ ఓవర్లో భారీగా రన్స్ వచ్చాయి. దిగ్వేష్ రాఠీతో బౌలింగ్ వేయించాడు రిషబ్ పంత్. రింకు సింగ్ గనక ఈ ఇన్నింగ్స్ ఆడి ఉండకపోతే కోల్కతా నైట్ రైడర్స్ ఘోర పరాజయాన్ని చవిచూసేది. ఎందుకంటే వాళ్ళు 100 లోపే ఆల్అౌట్ అయ్యేవాళ్ళు. ఇంకా వాళ్ళ సీన్ వేరే ఉండేది. కనీసం 110 రన్స్ అన్న చేసేవాళ్ళు. కానీ లాస్ట్ ఓవర్లో భారీగా రన్స్ పిండుకున్నాడు, సిక్సర్లు బాదాడు రింకు సింగ్. దీంతో 155 రన్స్ చేసింది కోల్కతా నైట్ రైడర్స్. ఇక 156 టార్గెట్ని ఎల్ఎస్జి ఈజీగా ఊదేస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ లక్నో వికెట్ అంత ఈజీగా లేదు, అది రిషబ్ పంత్కి కూడా తెలుసు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే మిచెల్ మార్ష్ని అవుట్ చేశాడు వైభవ్ అరోరా. కోల్కతాకు ఫస్ట్ బ్రేక్ త్రూ అందించాడు. ఇక ఆ తర్వాత రిషబ్ పంత్ అండ్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ ఇద్దరు కూడా మరో వికెట్ పడకుండా కాసేపు జాగ్రత్తగా ఆడారు. 2వ వికెట్కి 57 రన్స్ జోడించారు. ఈ టైంలో ఎయిడెన్ మార్క్రమ్ని కెమెరూన్ గ్రీన్ అవుట్ చేశాడు. దీంతో ఇక మళ్ళీ వికెట్ల పతనం అనేది ఆరంభమైంది. ఫామ్లో లేని నికోలస్ పూరన్, ముకుల్ చౌదరి ఇలా వచ్చి అలా వెళ్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళే కూడా వికెట్లు పటపటా పడిపోయాయి. 129 రన్స్కే 7 వికెట్లు పోయాయి. ఈ దశలో ఇంపాక్ట్ ప్లేయర్గా హిమ్మత్ సింగ్ బరిలోకి దిగాడు. హిమ్మత్ సింగ్ వచ్చిన తర్వాత ఓ 6 ఓ 4 ఇలా కొట్టి మ్యాచ్ మీద అయితే కొంచెం ఆశలు రేకెత్తించాడు. ఇక చివరి ఓవర్లో 17 రన్స్ కావాలి లక్నో సూపర్ జైంట్స్ గెలుపుకి. మరి కార్తిక్ త్యాగికి బౌలింగ్ ఇచ్చాడు అజింక్య రహానే. కార్తిక్ త్యాగి వరుసగా 2 నో బాల్స్ వేశాడు. ఒక ఫ్రీ హిట్కేమో 6 వచ్చింది, ఒక ఫ్రీ హిట్కేమో 2 రన్స్ వచ్చాయి. సో మొత్తంగా అయితే ఈక్వేషన్ భయంకరంగా మారిపోయింది, ఫేవర్గా మారిపోయింది లక్నో సూపర్ జైంట్స్కి. అయితే ఈ దశలో కార్తిక్ త్యాగి చేసినటువంటి ఒక మంచి పని ఏంటి అంటే హిమ్మత్ సింగ్ని అవుట్ చేయడం. ఆ క్యాచ్ కూడా రింకు సింగ్ తీసుకున్నాడు. చాలా అద్భుతంగా క్యాచ్లు పట్టాడు ఈ మ్యాచ్లో రింకు సింగ్. 5వ క్యాచ్ అనుకుంటా తను తీసుకుంది.
సో ఆ క్యాచ్ పట్టిన తర్వాత మళ్ళీ ఈక్వేషన్ 3 balls 8 runs గా ఉన్నది అప్పుడు ఈక్వేషన్. సో కొత్తగా వచ్చిన బ్యాటర్ సింగిల్ తీసిచ్చాడు మహమ్మద్ షమీకి. మహమ్మద్ షమీ స్ట్రైక్లోకి వెళ్ళిన తర్వాత ఈక్వేషన్ 2 balls 7 runs కావాలి. ఆ బాల్ని డాట్ బాల్గా చేశాడు కార్తిక్ త్యాగి. ఇక లాస్ట్ బాల్లో 7 runs కావాలి లక్నో విజయానికి. అంటే 6 కొడితే మ్యాచ్ టై అవుతుంది. మరి ఈ విషయం కార్తిక్ త్యాగికి కూడా తెలుసు. కానీ అతను షమీకి అప్పటికే ఒక 6 కొట్టి ఊపు మీద ఉన్నాడు మహమ్మద్ షమీ. సో తనకి హ్యాపీగా బ్యాట్ ముందు వేశాడు బాల్ని. లాగి కొడితే పోయి 6 పడింది. మ్యాచ్ సూపర్ ఓవర్కి దారితీసింది. ఇక సూపర్ ఓవర్లో కూడా మళ్ళీ ఎవరికి హోప్ లేదు. కోల్కతా డ్యామ్ షూర్గా గెలుస్తుందన్న నమ్మకం అయితే ఎవరికి లేదు. కానీ సూపర్ ఓవర్లో జరిగింది ఏంటి? సునీల్ నరేన్కి బౌలింగ్ ఇచ్చాడు అజింక్య రహానే. సునీల్ నరేన్కి మంచి రికార్డు ఉంది సూపర్ ఓవర్లో. మనం చూసాం అంతకుముందు కరేబియన్ ప్రీమియర్ లీగ్లో కూడా ఒకసారి మెయిడిన్ ఓవర్ వేశాడు. అది కూడా నికోలస్ పూరన్ మీదనే వేశాడు మెయిడిన్ ఓవర్. మరి ఇప్పుడు కూడా నికోలస్ పూరన్ బ్యాటింగ్కి వచ్చాడు. మరి నికోలస్ పూరన్ అండ్ ఎయిడెన్ మార్కరమ్ ఈ ఇద్దరు బ్యాటింగ్కి వచ్చారు. మరి వీళ్ళు పూరన్ని ఎందుకు బ్యాటింగ్ పంపారని అయితే చాలా మంది కూడా క్వశ్చన్స్ రేజ్ చేశారు. అన్నట్టుగానే జరిగింది. నికోలస్ పూరన్ని ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్ చేశాడు సునీల్ నరేన్. ఆ తర్వాత బాల్కి రిషబ్ పంత్ సింగిల్ తీసిచ్చాడు ఎయిడెన్ మార్కరంకి. ఎయిడెన్ మార్కరం కూడా తాను ఫేస్ చేసిన ఆ బాల్కి మళ్ళీ 6 బాధేందుకు ప్రయత్నించి అక్కడ ఒక అద్భుతమైన క్యాచ్ పట్టాడు. రిలే క్యాచ్ జరిగింది అక్కడ. రోమన్ పావెల్ ఫస్ట్ క్యాచ్ అందుకొని బౌండరీ లైన్ లోపలికి దొరికి ఆ క్యాచ్ను తను గాల్లో ఉండగానే ఆ క్యాచ్ను రింకు సింగ్ వైపు విసిరాడు. రింకు సింగ్ ఆ క్యాచ్ అందుకున్నాడు. సో 1 run చేసి 2 వికెట్లు కోల్పోయింది. అంతే ఆల్ అవుట్ అయింది. సూపర్ ఓవర్లో 2 వికెట్లు కోల్పోతే టీమ్ ఆల్ అవుట్ అయినట్టే. ఇక కేకేఆర్ టార్గెట్ 2 పరుగులే. మరి రింకు సింగ్ బ్యాటింగ్కి వచ్చాడు. రింకు సింగ్ అండ్ రోమన్ పావెల్ ఎవరైతే ఆ రిలే క్యాచ్ పట్టుకున్నారో, ఎవరైతే ఆ రిలే క్యాచ్లో భాగస్వాములు అయ్యారో ఆ ఇద్దరే మళ్ళీ ఓపెనింగ్లో వచ్చారు. రింకు సింగ్ ఫస్ట్ బాల్కే 4 కొట్టాడు. మ్యాచ్ గెలిచింది కేకేఆర్. ఇక మొత్తానికి ఈ మ్యాచ్లో హీరో ఎవరు అంటే రింకు సింగ్. మరి ఈ మ్యాచ్లో కెప్టెన్లు తీసుకున్న నిర్ణయాలు ఏ రకంగా లక్నోని ఓటమి పాలు చేశాయి, కేకేఆర్కు ఎలా కలిసి వచ్చాయి, మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి.